బ్రో నబీలు యాష్మి ప్రేరణని నామినేట్ చేశారు కదా, ఎలాగంటే ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అడిగిన మనుషులు వేరేమో కానీ క్వశ్చన్ ఒకటే, ఇద్దరికి ఒకలాంటిది. బట్ కాకపోతే డిఫెండింగ్ స్కిల్స్ మాత్రం బాగున్నాయి. ఒక విషయం చెప్పుకోవాల్సి వస్తే ఏంటంటే యష్మి గురించి ముందు యష్మిని నామినేట్ చేశాడు. యష్మి గురించి చూసుకుంటే యష్మి ఏం చేసిందంటే తను ఎక్కువ గేమ్ అయితే ఎప్పుడైతే జరుగుతుందో ఎక్కువగా ఆ గేమ్ దాటి రావద్దని చెప్పి బిగ్ బాస్ క్లారిటీగా తన రూల్ బుక్ అయితే ఇస్తారు కదా, గేమ్లో రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ బుక్లో నుంచి కరెక్ట్గా గీత దాటి రాకండి వాళ్ళ గేమ్ ఆ టైంలో, మీరు మీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయండి, అక్కడే ఉండండి అని చెప్పేసి ఆయన అయితే వార్నింగ్ ఇచ్చాడు. బట్ ఏదైతే గేమ్ జరుగుతుందో ప్రతిసారి ఏం డ్యాన్స్ వేసుకుంటూ ఒక వయ్యారమైన డ్యాన్స్, ఆమెకేం డ్యాన్స్ వస్తుందో బట్ ఎవరు బయటకు వచ్చినా సరే డ్యాన్స్ వేసుకుంటూ ఆ గేట్ దాటి వచ్చేసి డిఫెండ్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ సంచాలకి ఎవరైతే ఉన్న ప్రేరణని కన్ఫ్యూజ్ చేసి పారునూకి తన గేమ్ అంతా చెడగొద్దుబ్బి మిగతా వాళ్ళ గేమ్లో కూడా చెడిపోయేలా చేసి తాపగా ఆ గేమ్స్ని రూల్స్ మారేలాగా చేసింది ఏమే. మెయిన్గా ఏమైనా నామినేట్ చేయాలి. బట్ ఆ పాయింట్ ఏనే చెప్పారు. నేను అందా గురించి ఎవరు అంటే జరిగిన నామినేషన్ అన్నింటిలో ఆ పాయింట్ గురించి ఎవరు మాట్లాడలేదు అనుకో, కానీ నాబిల్ మాట్లాడాడు. ఎందుకంటే నాబిల్ మాట్లాడే కారణం కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే తను హర్ట్ అయింది తనే, ఒక అన్యాయంగా బయటికి వెళ్ళడానికి కారణం కూడా నాబిలే. సో ఇక్కడ నాకేంటంటే అసలు యష్మిని నామినేట్ చేయాల్సిన చాలా వరకు నామినేట్ చేయలేదు అనిపించింది ఇక్కడ. ఇంకొకటి తను అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కారణం తన ఏదంటే తన టీమ్మేట్ కాబట్టి తను ముందుగా సంచాలకుగా పంపించింది కూడా. ఎందుకంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాను ప్రేరణ అని, నేనేం చెప్పినా వినిద్ది, నేనేం చెప్పినా చేసిద్ది, అందుకనే అని ముందుగా మైండ్ గేమ్గా ఆలోచించి ప్రేరణని సంచాలకుగా చేసింది అక్కడ యష్మి. సో ఇక్కడ చాలా మైండ్ గేమ్ ఆడింది. సో అది మొత్తం కనిపెట్టింది ఒక మన నాబిల్ ఒకడే, గ్రేట్ అనుకోవచ్చు. సో ఇక్కడ నామినేట్ చేయడం చాలా వరకు చాలా బాగా అనిపించింది. తను ఏదో సిల్లీగా చెప్పింది కాబట్టి అందరూ వచ్చారు, ఏదో కొంతమంది వచ్చారు, మీ వాళ్ళు కూడా వచ్చారంటే వాళ్ళు ఒక్కరు కూడా రాలా. అక్కడ సోనియా అంటే యష్మి చెప్తుంది అనమాట, మీ వాళ్ళు కూడా వచ్చారు, మీ వాళ్ళు కూడా మాట్లాడారు కదా అని అంటే అక్కడ ఒక్కరు రాలా. వాళ్ళు వెళ్ళి బొమ్మలలో యష్మి సోనియా యాంకర్కి వెళ్ళి నైనిక వెనక్కి వెళ్ళి డ్యాన్స్ వేసుకుంది, ఇట్లా డ్యాన్స్ వేసుకుని కూర్చొని తప్పితే ఎక్కడ ఏమి రాలా. ఇక సీత వీళ్ళంటే అసలు ఏం అరే ఇదిరా అదిరా అని చెప్పారు కానీ బట్ వాళ్ళు గీత దాటి వచ్చేసి ఓవర్గా మాట్లాడటం ఎక్కడ చేయలేదు. చేసిందల్లా వీళ్ళే, ఇక సోనియా, ఈ యష్మి, ఇంకా మళ్ళీ శేఖర్ భాష గారు కొంచెం బయటగా శేఖర్ భాష కూడా అక్కడ దాకా వచ్చారు, వాళ్ళ టీంలోనే వచ్చారు. సో ఇవి నాకు అసలు నచ్చలేదు. ఇంకోటి ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఇక ప్రేరణ ఉండి తను అన్న పాయింట్ కూడా ఒక మాట చెప్పాలంటే, ఒక సంచాలకుగా ఉన్నప్పుడు తను మాట్లాడాలి, గొడవ చేయాలి, అన్నీ తీసుకోవాలి. తను ఏడ్చినా ఏం చేసినా తను ఓన్ అయి ఉండాలి, తన ఓన్ తన ఓన్ ఆలోచన తన ఓన్గా చేసి ఉండాలి. కానీ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చేయకూడదు. నువ్వు సంచాలకుగా ఫెయిల్ అయ్యావు, దానివల్ల నాకు అన్యాయం జరిగింది, నువ్వు చేసావు కాబట్టి. అంటే తను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నావు, ఎవరైనా ఏదైనా చెప్తే నువ్వు చేస్తావా? సో నువ్వు చూసింది 2 సెకండ్లు నన్ను చూసి నువ్వు ఎలా జడ్జ్ చేశాను, నా ఆర్గ్యుమెంట్ కూడా వినకుండా నన్ను బయటికి వెళ్ళిపోమన్నావు, నువ్వు రాంగ్ చేసావు, చాలా తప్పు చేసావు అని చెప్పేసి తను మాట్లాడు. అక్కడ నేను అనుకోండి, నిన్ను 2సారి మళ్ళీ ఇచ్చాను అని చెప్పి తను ఎక్కడ ఫ్రాడ్ అయితే అనలేదు. 2సారి అయితే నేను లైఫ్ ఇచ్చేసాను, 2సారి గేమ్ ఆడిచ్చానని చెప్పి తను అక్కడ అలా తన ఛాన్స్ కూడా లేదు. తను ఫస్ట్ కాలు పట్టుకుంది తన టీమ్మేట్, అంటే ప్రేరణ టీమ్మేట్ అండ్ పృథ్వీ రాజ్, ఆయనే తన కాలు పట్టుకొని కింద పడేశాడు. తను కాలు పట్టుకొని అలా చేసింది ఫస్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసిందే తను అనమాట. ఆయన అన్నిసార్లు రెగ్యులేషన్స్ రూల్స్ మార్చే అంత తనకేంటి బిగ్ బాస్ చెప్పాడా మీరు మీకు ఇష్టం వచ్చిన రూల్స్? ఇంతవరకు నేను 7 సీజన్స్ కంప్లీట్ అయినాయి, ఎక్కడా కూడా తన ఓన్ రూల్స్ అంటే ఈవెంట్ అనేది పెట్టుకోలేదు, రూల్స్ అనేది పెట్టుకోలేదు. ఫస్ట్ టైం ప్రేరణ విషయంలో అది జరిగింది. సో ప్రేరణ అలా పెట్టింది అనమాట. సో అక్కడ నాకు నచ్చలేదు. సో తను ఆట తిరగా అలా ఆడుతుంటే సో ఎవరో ఒకరు విన్ అయ్యేవాళ్ళు. సో అలా లేకుండా తను అలా ఆడనీయకుండా చేసి తను ఓన్గా ఇప్పుడు లాస్ట్లో చూసుకుంటే తను అలా ఇవ్వచ్చు, ఇద్దరికి టై ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది టై ఇవ్వకూడదు, ఎందుకంటే టై అయిపోయింది అని చెప్పేసి ఒక ₹1,00,000 శిరసాగం పంచుకునేలా నిఖిలను శిరసాగం పంచుకునేలా చేసింది. ఎందుకు చేసింది? అక్కడ ఏంటంటే తప్పు ఎవరిది లేదు. ఇంకోటి చెప్పాలంటే ఇక కావాలని మీ వెనక్కి బెండ్ అయిపోయాడు ఎవరు, నిఖిల్. సో అక్కడ తప్పు నిఖిల్దే కదా. సో నిఖిల్ అవుట్ అని చెప్పాలి కదా, ఎందుకంటే అక్కడ సోనియా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేసి యష్మిని ఇన్ఫ్లుయెన్స్ చేసి యష్మిని పంపించి ప్రేరణ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ నిఖిల్కి కూడా పాయింట్ వచ్చేలా చేసుకుంది. ఎందుకంటే వాళ్ళు ఒకటే కాబట్టి, ఒక గ్రూప్ గేమ్ కాబట్టి. సో ఇదే పాయింట్ మీద చాలా సీరియస్గా చాలా అగ్రెసివ్గా నామినేట్ చేశాడు నాబిల్. చాలా మంచిగా అనిపించింది ఈ నామినేషన్. చాలా బెస్ట్గా చెప్పుకోవాల్సిన నామినేషన్ అయితే ఇదే ఈ వీక్లో.